అందరూ కూడా చాలామంది ఉన్నారు కానీ ఇంకా చెప్పకూడదు. అలా అలా పెద్దవారు అయిపోయారు, ధనవంతులు అయిపోయారు. కాబట్టి దాన్ని బట్టి మేము చిన్నపిల్లల్ని తయారు చేయడానికి, వాళ్ళతో కూడా వేయించడానికి వాళ్ళు కూడా సరదాపడి వాళ్ళే మరి సంఘంలో సండే స్కూల్కి, ప్రైవేట్ ట్యూషన్కి అందరూ కూడా మరి వస్తూ మరి వేయగలిగిన వారు మా ముగ్గురు ఉన్నారని చెప్పేసి వాళ్ళ ముగ్గురికి కూడా నేర్పించడం జరిగింది. నా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు. మరి పాస్టర్ గారు చూస్తున్నారు, అందరిని బట్టి వందనాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో మరి మన మధ్యకి మరి పెద్దలు కూడా వచ్చి ఉన్నారు. మరి మా యొక్క గుడివాడ ప్రెసిడెంట్ గారి నిమిత్తము మేము ఎంతగానో ప్రార్థిస్తున్నాం. మరి ప్రెసిడెంట్ గారు ఈరోజు మా ముందున్నాడు, చాలా ఆనందకరము. ఎందుకంటే ఎప్పుడు కూడా పిలిచినప్పటికీ ఏదో పని ఉండేది, మరి బయటికి వెళ్ళిపోతున్నవాడు. గురుమూర్తి గారు కూడా వెళ్ళిపోయి ఒక్కసారి మాత్రం వచ్చారు పాదయాత్ర ఉన్నప్పుడు. ఆ రోజు ఆనందంగా మేమందరం కూర్చొని చక్కగా మాట్లాడుకోవడం కూడా జరిగింది. మళ్ళా ఈరోజు తీరుబడైంది. కొద్దిగా పిలవగానే వెంటనే ఒకరోజే ముందు నిన్నటి రోజున నేను పిలిచాను. వెంటనే పిలవగానే పాస్టర్ గారు మీరు పిలిస్తే తప్పకుండా వస్తామని చెప్పేసి వారు రావడానికి మరి అనుకూలం చేసుకొని వచ్చినందుకు వారికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. రక్షకుడు అందరికీ రక్షకుడే. కాబట్టి యేసుక్రీస్తుని యొక్క ఆనందంను గురించి ఈరోజు మనం అందరం కూడా యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని గురించి, స్వరూపాన్ని గురించి మనం తెలుసుకున్నాం. అందుని బట్టి వందనాలు తెలియపరుస్తున్నాను. వచ్చిన సేవకులకి వందనాలు తెలియపరుస్తున్నాను. వచ్చిన మరి సేవకురాండ్రులకి నా హృదయపూర్వక వందనాలు. ఇక్కడికి విచ్చేసిన మరి ఆయా సంఘ బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడికి కొన్ని బహుమతులు తేబడ్డాయి. కాబట్టి ముసలి వారి కొరకు మరి వారికి చేయడం జరిగింది. వారికి సారం చేతుల మీదుగా ఇవ్వాలని మేము ఆశపడుతున్నాం. కాబట్టి వారికి కూడా చేతులు జరుగుతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇది ఎవరు ద్వారా మాకు వచ్చినది కాదు. కాబట్టి ఎవరు కూడా ఏమి కూడా ముందు సంవత్సరం అనుకున్నట్టుగా ఎవరు అనుకోవద్దు. ఇది మేము మా సేవ నిమిత్తమే, దేవుడు మమ్మల్ని దీవించిన దాని నిమిత్తమే మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వారు ఎవరు లేరు. మాకు సేవకులు మా సార్ గారు ఒక్కరు తప్ప ఎవరు లేరు. కాబట్టి దాని నిమిత్తం మేము ఈ సేవను ముందుకు నడిపించాలి, అలాగే ఆదుకోవాలి, ప్రేమను చూపించాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇది మేము ఇచ్చే చిన్న గిఫ్ట్ని మీరు అందుకోవాల్సిందిగా కోరుచున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నారాయణమ్మ గారు వస్తారు. కుంచమ్మ గారు వస్తారు. కుంచమ్మ గారు వస్తారు. కొంచెం అది ఉన్నారమ్మా. కృపమ్మ గారు వస్తారు. కృపమ్మ గారు మరి పిలిచాము, అలాగే కబురు చెప్పమని కూడా చెప్పాం. రాలేనట్టుంది. ఎలిజబెత్ గారు వస్తారు. కృపమ్మ గారు చారి మరి అందజేయవలసిందిగా కూర్చోండి. దేవమ్మ గారు కొంచెం చెప్పండి వెనకాల నిలబడతారు. మరియమ్మ గారు, మరియమ్మ గారు
దయచేసి చెప్పండి, దయచేసి లేయమ్మ గారు ఉన్నారా? వస్తారు. యాకూబ్ గారు వస్తారు. సంతోషం గారు వస్తారు. సంతోషం గారు రావులమ్మ గారు వస్తారు. వెనకాల కూర్చున్న రావులమ్మ గారు ఈ జయంతి మన మధ్యలో ప్రెసిడెంట్ గారు వస్తారు. రామరెడ్డి గారు మా ప్రేమ అలాగే గురుమూర్తి గారు వస్తారు. దేవుడు మాకు ఇచ్చిన ప్రేమతో ఆ ప్రేమని ఎలా చూపించాలని మాత్రమే మరి ఏదైనా కాదు, కానీ మాకున్నంతట్లో మేము చేసాం. వారిని మేము గౌరవించుట ఆ ధర్మం కాబట్టి అలాగనే గౌరవించడానికి మాత్రమే ఇచ్చాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే పిల్లలు మరి చక్కగా మాతో ఉంటూ సహకరిస్తూ అలాగే తార్పాలు వేసుకోవడము, కుర్చీలు వేయడం, వారే మరి సండే స్కూల్ పిల్లలు చూసుకుంటున్నారు. చక్కగా వారైతే చాలా ప్రోత్సాహంగా ఉన్నారు. అలాగే స్టోర్స్ను కూడా చక్కగా నేర్చుకుంటున్నారు. ఎవరు చెప్పవసరం లేదు, వచ్చి వారి పని వారు చూసుకుని వెళ్తారు. భయభక్తులతో నడుస్తున్నారు. వారిని బట్టి చిన్న గిఫ్ట్గా మేము ఇవ్వాలని. చదువుకున్న పిల్లలు కొంతమంది ఉన్నారు. అలాగే రాసుకొని పాడే పిల్లలు కూడా ఉన్నారు. వారికి పెద్ద పుస్తకాల మీద రాసుకొని పాడుతున్నారు. అలా కాదని వారికి డైరీలు సాధించారు. ఇద్దరే ఉన్నారు. డైరీలు రాసి చదివిన వారిద్దరికీ ఇస్తాం. మిగతా వచ్చే సంవత్సరానికి మిగతా వారు రాసి పాడేలాగుంటే మీకు కూడా డైరీలు ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు గౌతమ వస్తుంది. ప్రెసిడెంట్ గారు గురుమూర్తి గారు వస్తారు. అక్షర రోషిని సాగర్
ఆశీస్సు. ఓకే, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మా ప్రేమతో మరి సార్ గారు కూడా మరి చిన్న గిఫ్ట్ ఇవ్వాలని ఆశపడుతున్నాం. అది మేము ఇస్తాం. సంవత్సరానికి ఒక్కసారైనా మరి సేవకులు, మాకంటే దైవ సేవకులు, మాకంటే పాస్టర్ అంటే మరి సార్ గారే కాబట్టి పాస్టర్ని మేము గౌరవించాలి. మా సార్ గారికి అధికారికి లోబడి ఉండాలి. కాబట్టి అందుకే ఈ కార్యక్రమం మేము ఇలా చేస్తున్నాం. కాస్త సంవత్సరానికి ఒకసారి కానుక పెట్టి చక్కగా పాటిస్తే అందులో ఉన్న ఆనందమే మాకు దీవెనగా మారుతుందని మా యొక్క ఆశ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కేక్ కటింగ్ చేసుకుందాం బాబు. క్యాండిల్ పెట్టుకోబోతున్నా. అందరూ క్యాండిల్స్ తీసుకున్న తర్వాత నిలబడండి, అప్పుడే నిలబడద్దు. దేవునికి స్తోత్రం. తీసుకున్న వారందరూ కూడా నిలబడండి. లోకేశ్ స్వరూపం అమ్మ ఒకరికొకరు తీసుకొని అందరూ కూడా వెలిగించుకోండి. కొద్దిసేపు ఉంటే పర్లేదు, పెద్దగా తెచ్చావు. సువర్తరాజు గారి నుంచి ఒక పాట పాడతారు. హల్లెలూయా. తూర్పున చుక్క పుట్టిందన్నయ్య, తూర్పున చుక్క పుట్టిందన్నయ్య, తూర్పున చుక్క పుట్టిందన్నయ్య. రారు అరెరే రారు, అరెరే రారు రన్నయ్య చూడడానికి వెళదాం, రారు రన్నయ్య చూడడానికి వెళదాం. తూర్పున చుక్క పుట్టిందన్నయ్య, తూర్పున చుక్క పుట్టిందన్నయ్య. రారు అరెరే రారు, అరెరే రారు రన్నయ్య చూడడానికి వెళదాం, రారు రన్నయ్య చూడడానికి వెళదాం. బెత్లెహేములో యేసు పుట్టాడన్నయ్య, బెత్లెహేములో యేసు పుట్టాడన్నయ్య. మరియమ్మకు కొడుకు పుట్టాడన్నయ్య, మరియమ్మకు కొడుకు పుట్టాడన్నయ్య. రారు అరెరే రారు, అరెరే రారు రన్నయ్య చూడడానికి వెళదాం, రారు రన్నయ్య చూడడానికి వెళదాం. తూర్పున చుక్క పుట్టిందన్నయ్య, తూర్పున చుక్క పుట్టిందన్నయ్య. రాజులకు రాజు పుట్టాడన్నయ్య, రాజులకు రాజు పుట్టాడన్నయ్య. ప్రభువులకు ప్రభు పుట్టాడన్నయ్య, ప్రభువులకు ప్రభు పుట్టాడన్నయ్య. రాజు అరెరే రారు, అరెరే రారు రన్నయ్య చూడడానికి వెళదాం, రారు రన్నయ్య చూడడానికి వెళదాం. తూర్పున చుక్క పుట్టిందన్నయ్య, తూర్పున చుక్క పుట్టిందన్నయ్య.
హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. బోలో క్రీస్తు మహారాజుకే. మన చేతిలో వెలుగుతున్న ఈ క్యాండిల్, ఈ వెలుగు యేసు ప్రభు యొక్క రక్షణకు సాదృశ్యం. మనం ఎప్పుడైతే చీకట్లో అనగా పాపములో శాపములో ఉంటామో అది చీకటి గల బ్రతుకు. మన తప్పులు మన పాపాల వల్ల మన కృంగి కృషించి శాంతి లేక సమాధానం లేక నశించిపోతున్న మనందరిపై ఒక వెలుగుగా లోకానికి దిగి వచ్చిన నిజమైన వెలుగుగా యేసు ప్రభు మనపై ప్రకాశిస్తూ ఉదయిస్తూ మన బ్రతుకులను వెలిగించాడు. ఆ వెలుగునకు సాదృశ్యం ఈ క్యాండిల్. అలాగే కట్ చేసుకుంటున్న కేక్, మనము చేదు కలిగిన బ్రతుకులో ఉన్నాం. సమాధానం లేదు, శాంతి లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు. ఆ బ్రతుకు చేదు బ్రతుకు. కానీ ప్రభు చేదైన వేరుని తీసివేసి మధురమైన జీవితాన్ని మనం ప్రసాదించిన దానికి సాదృశ్యంగానే ఈ కేక్ అనేది మనం కట్ చేసుకుంటున్నాం. ప్రియులారా, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. బోలో క్రీస్తు మహారాజుకే. నీ పాపం పోవాలంటే, నీ శాపం పోవాలంటే, నీ రోగం పోవాలంటే, నీకు శాంతి కలగాలంటే రాజుకు, ప్రభుకు, లోక రక్షకుడుకు హ్యాపీ క్రిస్మస్. అలా ఉన్నాడు. కేక్ కట్ చేసి చాలు. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ మేరీ క్రిస్మస్. చెప్పలేదు. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. ఇప్పుడు నా వాళ్ళకి కాదు. మీరందరూ మీ క్యాంప్ స్టార్ట్ చేయండమ్మా. అమ్మా ఊదే అందరూ కూడా ఒకరు హ్యాపీ క్రిస్మస్ చెప్పుకోండి. అందరూ కూడా హ్యాపీ క్రిస్మస్. బావగారు దేవునికి స్తోత్రం. ఒక నిమిషం కూర్చోండి. అమ్మ దేవుని సన్నిధిలో ఒక నిమిషం కూర్చోండి. అమ్మ ఒక నిమిషం కూర్చొని మాట్లాడకూడదు. వెనకాల ఉన్నవాడు మాట్లాడకూడదు, అసలు మాట్లాడకూడదు. ఒక నిమిషం ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకొని మనము భోజనం చేద్దాం. ప్రేమ వల్ల మరి పైకి కూర్చుంటే మీకు కుదురుగా ఉన్నట్టు కింద కూర్చోబెట్టండి. కింద కూర్చోండి. ఓకే. అందరికీ కూడా వచ్చిన వారందరికీ కూడా మా ఆహ్వానం మన్నించి వచ్చిన వారందరికీ ఒక నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. అలాగే మా ఆహ్వానం మన్నించి వచ్చిన ప్రెసిడెంట్ గారు, అలాగే గురుమూర్తిని పెట్టి నాకు హృదయపూర్వక వందనాలు. యేసుక్రీస్తు మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది గాక. వచ్చిన సేవకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి బయట సంఘాలు తాళందర వలస నుంచి వచ్చిన సంఘము, అలాగే కొలిసి నుంచి వచ్చిన సంఘానికి